ఘోష్ రిపోర్ట్ బయటికెలా వచ్చిందని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాళేశ్వరం నివేదికపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించాలని ఆదేశించింది. అసెంబ్లీలో పెట్టకముందే ఎలా బహిర్గతమైందని ప్రశ్నించింది. ముఖ్యమంత్రి పీపీటీ ప్రజెంటేషన్తో ఆందోళన సహజమని అభిప్రాయపడింది. ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్కు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బరాజులపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోట్ తయారు చేసి బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించారని అభిప్రాయపడింది. రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాకే తగిన నిర్ణయం తీసుకోవాలని, ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ చేయాల్సిన అవసరం ఏముందని నిలదీసింది. స్వయంగా ముఖ్యమంత్రి పీపీటీని ప్రదర్శించడాన్ని తప్పుపట్టింది. ఈ సంక్షిప్త నివేదికను పబ్లిక్ డొమైన్ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని, విచారణ చట్టం నిబంధనలకు అనుగుణంగా జరగనందున కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం వాదనలు కొనసాగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జిఎం మోహినుద్దీన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింది. కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాక ఏం చెయ్యాలో నిర్ణయం తీసుకుంటారా, లేక చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో ప్రవేశపెడతారా అని గురువారం ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. శుక్రవారం విచారణ ప్రారంభం కాగానే అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ కమిషన్ రిపోర్టును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, దానిపై చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని, ఈలోగా కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒక నోట్ను ధర్మాసనానికి అందజేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి మాత్రమే ఇచ్చిన 650 పేజీల నివేదికను నీటిపారుదల, జీఐడి ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శితో కూడిన కమిటీతో 60 పేజీలకు సంక్షిప్తం చేయడం, ఆ నివేదికను బహిర్గతం చేయడాన్ని హైకోర్టు పక్షపాత చర్యగా అభివర్ణించింది. సంక్షిప్త నివేదికలోని విషయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నందున నష్టం జరుగుతుందని పిటిషనర్లు ఆందోళన వెలిబుచ్చడంలో అర్థం ఉందని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటే పరువు, ప్రతిష్ట పోతుందనే ఆందోళన సబమేనని పేర్కొంది. నివేదికపై శాసనసభలో చర్చించే వరకు అందులోని విషయాలు వెల్లడి కావడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. సమ్మరీ రిపోర్టును పబ్లిక్ డొమైన్లో నుంచి తొలగించాల్సిందేనని తేల్చి చెప్పింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తే పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ అయ్యే పరిస్థితులను ఎందుకు కల్పించదని ప్రశ్నించింది. ఆరోపణలు చేసే అంశాలు కమిషన్ వద్ద ఉన్నప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్లోని సెక్షన్ 8B, 8C ప్రకారం తమకు నోటీసులిచ్చి క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొంది. అయితే కమిషన్ రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాకే తదుపరి నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చినందున పిటిషనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చింది. ప్రభుత్వం హామీ నేపథ్యంలో నివేదికపై స్టే అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఏటీఆర్ తర్వాతే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలోని అంశాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు వీలేదని తెలిపారు. కమిషన్ గోప్యంగా సమర్పించిన రిపోర్టులోని కీలక విషయాలని సంక్షిప్త నివేదిక పేరుతో స్వయంగా ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ద్వారా బహిర్గతం చేశారని చెప్పారు.
ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి, ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ కమిషన్ నివేదికలో పిటిషనర్లు కేసీఆర్, హరీష్ రావుపై వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు లేవని చెప్పారు. సీఎంగా, మంత్రిగా తీసుకున్న చర్యలపై విచారణ చేపట్టవచ్చునని, నివేదికలోని అంశాలు గోప్యంగానే ఉంటాయని చెప్పారు. పరిపాలనా పరమైన వైఫల్యాలపై ఫైండింగ్స్ ఉన్నాయన్నారు. అసెంబ్లీలో రిపోర్టు నివేదించాకే అదే సభలో సభ్యులైన పిటిషనర్లు ఇద్దరూ చర్చలో పాల్గొనేందుకు వీలుంటుందని చెప్పారు. పిటిషనర్లకు 8B, 8C నోటీసులు ఇవ్వనక్కర్లేదని అన్నారు. కమిషన్ విచారించిన 119 మంది సాక్షుల విచారణలో చిట్టచివరి వ్యక్తులు పిటిషనర్లేనని, ఎల్కే అద్వానీ, కిరణ్ బేడీ కేసుల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పిటిషనర్లకు వర్తించదని చెప్పారు. రిపోర్టుపై అసెంబ్లీలో చర్చించే వరకు పిటిషనర్లపై ఎలాంటి చర్యలు ఉండబోవని చెప్పారు. 60 పేజీల్లో బ్రీఫ్ రిపోర్టు మీడియాకు చేరిందని, ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఆ నివేదిక లేదని అన్నారు. పిటిషనర్లు కమిషన్ ఇచ్చిన నోటీసులను సవాల్ చేయలేదని అన్నారు. కమిషన్ నిజ నిర్ధారణ మాత్రమే చేస్తుందని, కమిషన్ నివేదికపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి తదుపరి పరిణామాలు ఉంటాయని అన్నారు. స్టే ఆదేశాలు అవసరం లేదని చెప్పారు.